చెప్పరా, నువ్వు వాడిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకు వాడిని కట్టేశావు? ఇదిగో లోపల ఉన్నారా బాబాయ్? దాసుని కట్టి పడేసింది నిజమే బాబాయ్, కాకపోతే మా అన్నయ్య మాత్రం కాదు బాబాయ్. చాలు చిట్టమ్మా, ఈ ఒక్క మాట చాలు. మీ అన్నని కాపాడుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావని నమ్మడానికి. నిజం బాబాయ్, నేను మా బావ కూడా ఎన్నోసార్లు గది తలుపులు తెరవడానికి ప్రయత్నించాం, కానీ కుదరలేదు. అవును సార్, గదిలో నుంచి ఏవేవో శబ్దాలు వచ్చాయి. అనుమానం వచ్చి తలుపు కూడా తీయకపోయాం. ఇంతలో వేరే కారణాల వల్ల తలుపు తీసి చూడలేకపోయాం. ఇప్పుడు మీరు చెప్తుంటే మాత్రం మాకు అనుమానం వస్తుంది సార్. డెఫినెట్ గా అతన్ని మాత్రం కట్టేసి ఉంచారు. అదే, ఆ కట్టేసింది వీడే అని నేనంటాను. అచ్చా లేదు బాబాయ్, మా అన్నయ్య అలాంటి పనులు చేయడు, చేయాల్సిన అవసరం కూడా తనకి లేదు. చిట్టమ్మా, చెల్లెలివి కాబట్టి అన్నని వెనకేసుకుని రావడంలో తప్పులేదు. అన్న నిజాయితీ పరుడని అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ అదే విషయాన్ని మేము నమ్మాలనుకోవడమే తప్పు. ఎస్ఐ గారు, వీడితో నిజం మీరు చెప్పిస్తారా, నన్ను చెప్పించమంటారా? మేము అన్ని రకాలుగా ట్రై చేసాం సార్, కానీ వీడు నోరు ఇప్పటం లేదు. సరే, ఇప్పుడు విప్పని నోరుని నేను విప్పేలా చేస్తాను. లాఠీ ఇవ్వండి. ఎరా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నిజం చెప్పు. మా మనిషిని ఎందుకు చంపాలనుకున్నావు? నిజం చెప్పాను సార్, నేను మీ మంచి నేను చేయలేదు సార్. నువ్విలా చెప్పవురా, నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చిట్టమ్మా, ఎదురొస్తుంది ఎవరికో తెలుసా? దౌర్జన్యానికి బాబాయ్, నేను దౌర్జన్యానికి ఎదురుతున్నాను. నాకంటే ముందే మా అన్నయ్యని చేసేసుకుంటానంటే ఈ చిట్టమ్మ సొంత ఊరుకోదు బాబాయ్. చూడు చిట్టమ్మా, నువ్వు ఆడపిల్లవని, పైగా నా కూతురు లాంటి దానివని నిన్నేం అనలేకపోతున్నాను. దాన్ని అలసుగా తీసుకుని ఏం చేసినా ఊరుకుంటాననుకుంటే మాత్రం పొరపాటు. నేను కూడా అదే చెప్తున్నాను బాబాయ్. నువ్వు నాకు బాబాయ్ని కాకపోయినా సొంత బాబాయ్ లాగే భావిస్తాను. అందుకనే నా అన్నయ్య మీదకి చేయలేపినా క్షమించి వదిలేశాను. కాదని ఇంకెవరైనా చేయలేకుంటే మాత్రం ఈ చిట్టమ్మ విశ్వరూపం చూపించదే. చిట్టమ్మా, అవును బాబాయ్, మా అన్నయ్య మీ మనిషిని కొట్టడం మీ కళ్ళతో మీరు చూసారా? లేదు. పోనీ మా అన్నయ్యకి మీ మనిషికి గతంలో ఏమైనా పాత కక్షలున్నాయా? లేదు. మా అన్నయ్య దాసుని కొట్టాడని మీతో ఎవరైనా చెప్పారా? లేదు. మరి అలాంటప్పుడు మా అన్నయ్య నేరస్తుడని ఎలా అనుకుంటున్నారు? ఏ ఆధారం ఉందని, ఏ సాక్ష్యం ఉందని నమ్ముతారు? సాక్ష్యాలు ఆధారాలు లేవు కాబట్టే వదిలేశాను చిట్టమ్మా. ఉంటుంటే కొట్టడం కాదు, ఈ పాటికి షూట్ చేసి పారేసి ఉండేవాణ్ణి. అలాగే సంపేదు గాని బాబాయ్, కానీ నిజమేటో నిరూపణ అయ్యాక అప్పటికి కూడా మా అన్నయ్య దోషిని తేలితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేనెదురు చెప్పను. కానీ ఏ సాక్ష్యమో ఏ ఆధారమో లేకుండా దౌర్జన్యానికి దిగుతానంటే మాత్రం ఈ చిట్టెమ్మ ఊరుకోదు. అవును సార్, మీరు చాలా పెద్ద మనిషి, పైగా సంస్కారం ఉన్నవారు. మీరు ఇలా తొందరపడతారని నేను అనుకోలేదు సార్. చూడు రవిచంద్ర, ఆ దాసు అనేవాణ్ణి నేను తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకునేవాణ్ణి. అలాంటివాడు చావు బతుకుల్లో ఉన్నాడు అనేసరికి ఆవేశం వచ్చింది. ఏం చేసైనా సరే ఈ భాస్కర్తో నిజం చెప్పించాలనుకున్నాను. అందుకే చేయి చేసుకోబోయాను, అంతే తప్ప ఇతని మీద నాకు కోపమో పగో ప్రతీకారమో ఏమీ లేదు. భాస్కర్, రేపటి వరకు దాసు స్పృహలోకి రావడమో లేదా పైకి పోవడమో ఖచ్చితంగా జరుగుతుంది.
ఆ తర్వాత ఇలాంటి చిట్టెమ్మలు 1,000,000 మంది వచ్చినా నిన్ను నా నుంచి కాపాడుకోలేరు. పట్టుకో. అయ్యో బాబోయ్, ఆయన కోపం చూస్తుంటే ఏ అర్ధరాత్రి వచ్చి చంపేసేటట్టున్నాడే. భయపడికరా అన్నయ్య. వీరనారాయణ బాబాయ్కి ఆవేశమే తప్ప అంత దుర్మార్గుడు కాదులే. ఆ, ఇప్పుడు దాకా మాట్లాడించాలు, వెళ్ళండి. ఏమన్నా ఉంటే రేపు కోర్టుకొచ్చి మాట్లాడుకోండి. అలాగేనండి. అన్నయ్య, ఆ అన్నం తినేరా. అలాగే సిట్టి. రా చిట్టమ్మ. బావా, లాయర్ గారు వస్తారన్నావు. ఇంకా ఎంతసేపా? దగ్గరలోకి వచ్చేసారు చిట్టమ్మ. కాసేపట్లో వచ్చేస్తారు. ఇంతకు ముందే కాల్ చేసి కనుక్కున్నాను. అదిగో వచ్చారు. నమస్కారం సార్. నమస్తే అండి. కూర్చో. ఓకే. వీళ్ళిద్దరూ ఆ, ఈయన మా మావయ్య గారు, ఆవిడ అత్తయ్య గారు. నమస్కారం అమ్మ. తను నా భార్య. నమస్కారం అండి. బాబు, నా కొడుకు బయటకు వచ్చేస్తాడా? వాడే నేరం చేయలేదని వదిలేస్తారా? మీరేం కంగారు పడకండి సార్. నేను ఇలాంటి కేసులు ఎన్నో వాదించాను, ఎంతో మందిని వదిలేలా చేశాను. ఈ కేసు ఒక లెక్క. అసలు ఏం జరిగింది సార్? నేను చెప్తాను సార్. చిట్టి, ఆ నువ్వు బియ్యం పత్తా పెట్టాను, వెళ్ళి తీసుకో. ఆ. అలాగే. ఇది సార్ జరిగింది. అర్థమైంది సార్. దీనికి సొల్యూషన్ ఒక్కటే సార్. ఏంటది? వెంటనే బెయిల్ తీసుకోవడం. అది మాకు తెలుసు సారా, కానీ పోలీసు వాళ్ళు వదిలేమంటున్నారే. అయితే దానికి ఒక సొల్యూషన్ ఉంది మేడం. ఏంటది? బెయిల్ ఇవ్వడానికి పోలీసులను ఒప్పించడం. సార్, ఆ విషయం మాకు తెలుసు సార్, కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. అయితే దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది మేడం. ఏంటిది? మీ ఏరియా కార్పొరేటర్ గారితోనో, ఎమ్మెల్యే గారితోనో, లేక మేయర్ గారితోనో ఓ పొలిటికల్గా పలుకుబడున్న పెద్ద మనిషి చేత జామీన్ ఇప్పిస్తే కనుక అట్నుంచి అటు కోర్టుకు వెళ్లకుండా స్టేషన్ నుంచే వచ్చేస్తాడు. ఏంటి సార్ మీరు అనేది? ఎవరైనా రాజకీయ నాయకులు సంతకం పెడితే మా అన్నీ నొక్కేస్తారా? ఖచ్చితంగా వదిలేస్తారమ్మా, ఎలాంటి అనుమానమూ లేదు. అయితే మా అమ్మ కార్పొరేటర్ సార్, ఆవిడ చెప్తే వదిలేస్తారా? 100% వదిలేస్తారు. అసలు ఆవిడ తలుచుకుంటే అరెస్టు చేయకుండా ఆపొచ్చు. కానీ ఎందుకో మరి అలా జరగలేదు. ఎప్పటికైనా మించింది లేదు. ఆవిడ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టినా వదిలేస్తారు, లేదా ఓ ఫోన్ కొట్టినా వదిలేస్తారు. మీకు కుదిరితే గనక ఆవిడతో ఓ ఫోన్ కొట్టించుకోండి, మీ బావగారు సేఫ్గా బయటకు వచ్చేస్తారు. నేను చెప్పింది చేస్తారు కదూ? అన్ని మేము చేస్తాం సారా, మరి మీరేం చేస్తారా? నేను సలహా ఇస్తుంటానండి. నా ఫీజు నాకు ఆన్లైన్లో పంపించేస్తారుగా. అలాగేనండి. ఓకేనమ్మా, ఓకేనండి. వస్తాను సార్, వస్తానమ్మా. ఇదేంటి బావా, అన్నీని బెయిలిచ్చి బయటికి తీసుకురండి అంటే మీ అద్దె గారితో చెప్పించుకోండి అంటున్నారేటి?
ఆయన చెప్పిన మాటల్లో తప్పే ఉంది చిట్టమ్మ. మీ అన్నయ్య బయటికి రావడానికి ఒక రూట్ చెప్పారు, అలా ప్రయత్నించొద్దాం. అదే నిజమే అనుకో. అమ్మ చిట్టమ్మ, సాయం చేయదని నాకు తెలుసమ్మా, కానీ అన్నీ కోసం కాంతమనే కాదు, ఆఖరికి ఏ గాడిద కాలు పట్టుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వెళ్తాను, కాంతమ్మతని బతిమాడుకుంటాను. అప్పటికి ఆవిడ కాదంటే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. బావా పద బావ వెళ్దాం. చిట్టమ్మ, నువ్వు అంటుంటే నాకు అనుమానం వస్తుంది. వెళ్ళి అడిగినా అమ్మ సాయం చేస్తుందో లేదో అనే అనుమానం నాకు ఉంది. అవును బాబు, మీ అమ్మకి అసలే సిట్టమ్మంటే కడుపు మంట. అడిగినా సరే సాయం చేస్తదన్న నమ్మకం నాకు లేదు బాబు. నాన్న, అడగందే అమ్మాయినా అన్నం పెడతాంటారు. ఎల్లు అడుగుతాను, పోయిదే ఉంది. మహా అయితే ఆవిడ అవమానిస్తుంది, అవమానపడదాం. అవసరం మన వైపు ఉన్నప్పుడు అవమానపడ్డానికి సిద్ధపడాలి నాన్న. బావా పదెళ్దామా? అబ్బబ్బా, తల పగిలిపోతుందే, నొప్పి భరించలేకపోతున్నాను. కొంచెం బాగా రాయివే. బాగా రాశాను కాబట్టి బీటెక్ 20% మార్కులతో పాస్ అయ్యాను. ఒసై, నేను రాయమంది ఎగ్జామ్స్ కాదే, తలకి అమృతాంజన్. అమ్మా చూడు, బాగా రాస్తున్నా. నువ్వు మాత్రం నాకు మార్కులు బాగా వేయాలి. అలాగే వేస్తానులే, ముందు రాసి చావు. రేయ్, కాళ్ళు సరిగ్గా పట్రా. సరిగ్గా పట్రా. అలాగే అక్క. అతయ్య ఏమైంది? ఒసే నీలో, ఇంటి ముందుకి ఎవరో ముష్టిదొచ్చినట్టుందే. పైగా నన్ను వరుస పెట్టి అత్తయ్య అని పిలుస్తుంది. ఏంటో కనుక్కో. అమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వీళ్ళు ముష్టోళ్ళు కాదమ్మా. మన తమ్ముడు, మన కోడలు వచ్చారు. నీ బొందే, మన తమ్ముడు మన కోడలు కాదే, నీ తమ్ముడు నా కోడలు అయ్యుంటుంది. అవునా? అవునమ్మా, అవును, వాళ్ళిద్దరే వచ్చారు. అయ్యో, నేనిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేనే. నాన్న రవిచంద్ర, ఏవైనా మాట్లాడాలనుకుంటే రేపు పొద్దున్నే రా నాన్న. అమ్మా, భాస్కర్ బావ జైల్లో ఉన్నాడమ్మా. నువ్వు వచ్చి జామీన్ ఇస్తే గనక వెంటనే వదిలేస్తారంటున్నారు లాయర్ గారు. ఒక్కసారి బావ గురించి ఆలోచించమ్మా. అయ్యో, ఈ తలనొప్పి వల్ల నాకేవి వినపడి చావట్లేదే. ఒరే తమ్ముడు, వాడేమంటున్నాడ్రా? అక్క, ఆ భాస్కర్ స్టేషన్లో ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి జామీన్ ఇస్తే ఆడు రిలీజ్ అవుతాడంట. దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏంట్రా అంటున్నావు? నాకేమీ వినిపించట్లేదు. అత్త, నీకు మొత్తం వినబడుతుందని నాకు తెలుసు. నా మీద కోపం ఉంటే నా మీదే పగ తీర్చుకో, అంతేకాని మా అన్నయ్యని జైలుకి పంపించొద్దత్తా. నీకు దాన్ని పెడతాను. ఒరే అవతారం, నువ్వు వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకురారా. అలాగే అక్క. అమ్మా, ఏదో చెప్తున్నట్టున్నావు చిట్టమ్మా. అత్త, మా అన్నయ్య స్టేషన్లో ఉన్నాడు. నువ్వే జామీని చెడిపించాలి. అంత దూరం నుంచి మాట్లాడితే నాకేం వినిపిస్తుంది? కాస్త దగ్గరికి రా చిట్టమ్మా. అది మా అన్నయ్య జైల్లో ఉన్నాడు కాంతమత్త. నువ్వు జామీన్ ఇస్తే వదిలేస్తారని లాయర్ గారు చెప్పారు. నాన్న రవిచంద్ర,
చిట్టమ్మ అడిగింది నాకు అర్థమైంది, కానీ అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు నాన్న. ఇప్పుడు కూడా అంత పొగరు, అంత అహంకారం చూపిస్తే ఎలా నాన్న? కాస్త తగ్గమను. చిట్టమ్మా, అర్థమైంది బావా. మా అన్నయ్యని ఏడిపించి కాంతమ్మత్త. ఇది కూడా సరిపోలేదు, కాస్త డోసు పెంచాలి. మా అన్నయ్యకి నువ్వు జామీనిస్తే ఇడ్స్ పెడతారని లాయర్ గారు చెప్పారు. కొంచెం సాయం చేసి పెట్టి కాంతమ్మత్త. ఇప్పుడు నేనెళ్ళి జామీనిస్తే మీ అన్నయ్యని వదిలేస్తారు, అంతేగా? అవును కాంతమ్మత్త. ఈ కాళ్ళు ఒక్కటే గుంజేస్తున్నాయి. కాళ్ళు పట్టడానికి అవతారం కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు. నా కాళ్ళు ఎవరు పడతారు? నేను పడతానుండమ్మా. ఆగో. ఏ నీ పెళ్ళాం కాళ్ళు పడితే తన చేతులు నొప్పులు పుడతాయా? లేకపోతే అత్తగారి కాళ్ళు పట్టినందుకు తన పరువు మర్యాద ఏమైనా మట్టి కలిసిపోతాయా? పైగా అవసరం తనది, అవకాశం నాది. ఇంత ఆత్మాభిమానం ఉంటే అన్న గురించి మర్చిపోమ్మను. కింద ఇంకొంచెం కింద, పాదాల దగ్గర, అదిగో అక్కడ వేళ్ల దగ్గర. మెల్లగా. అది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోక తప్పలేదంటమ్మా. ఇప్పుడు చుట్టమ్మని చూస్తే నాకు అదే నిజమనిపిస్తోంది. ఏయ్ ఉసే తింగర్దానా, ఆ దరిద్ర పోలికేంటే? నేను గొప్పగానే పోల్చాను కదమ్మా. నీ బొందే. అటు ఇటు చేసి నన్ను గాడిదం చేశావు. సారీ అమ్మా, ఇందులో అంత మీనింగ్ ఉందని నాకు తెలియదమ్మా. కాంతమ్మత్త, నీకు దండం పెడతాను. గతంలో నీ విషయంలో తప్పు చేస్తుంటే అత్తవైనా తల్లిలాగా మన్నించు. ఎంత కాదనుకున్నా మా అన్నయ్య ఏంటి అల్లడు, వాడు అరెస్ట్ అయితే ఈ ఇంటి పరమే పోతుంది. తెలిసేసాడికి జామీనిచ్చి ఏడిపించద్దా? అలాగే విడిపిస్తాను చిట్టమ్మా, ఖచ్చితంగా విడిపిస్తా. థ్యాంక్స్ కాంతమ్మత్త. పాపం నువ్విలా ముష్టిదాన్లాగా నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంటే కొంచెం జాలేస్తుంది.
సరేలే, రేపొద్దున్నే పోలీస్ స్టేషన్కెళ్ళి ఎస్ఐతో మాట్లాడి మీ అన్నయ్యని విడిపిస్తాను. చాలా చాలా సంతోషం కాంతమత్త. నీ మేలు జన్మకి మర్చిపోలేను. బావా పద, అమ్మ నాన్నకి ఏసీని చెప్తాం. వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒక్క నిమిషం. మీ అన్నయ్యని విడిపిస్తానని మాటిచ్చాను. అలాగే నువ్వు కూడా నాకొక చిన్న మాట ఇవ్వాలి. ఏటి కాంతమత్త చెప్పు. నువ్వేం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెరీ గుడ్. అయితే రేపు తెల్లవారేసరికి మీ అమ్మని నాన్నని ఈ ఇంటి నుంచి పంపించేయాలి. అది నీ ఇంటికి పంపిస్తావా లేదా నీకు నచ్చిన చోటికి పంపిస్తావా అనేది నీ ఇష్టం. కానీ వాళ్ళిద్దరి మొహాలు మాత్రం నేను చూడకూడదు. వాళ్ళు నా ఇంట్లో కనిపించకూడదు. అమ్మా ఇది అన్యాయం అమ్మా. నువ్వు మాట్లాడుకు రవిచంద్ర. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది చిట్టమ్మ. చెప్పు చిట్టి. మీ అన్నయ్య బయటికి రావాలంటే మీ అమ్మా నాన్నల్ని వదులుకోవాలి. అంటే ఈ ఇంటి నుంచి పంపించేయాలి. జైలు నుంచి వచ్చాక మీ అన్నయ్య కూడా ఈ ఇంటికి రాకూడదు. అలా నువ్వు నాకు మాటిస్తేనే నేను మీ అన్నయ్యని విడిపిస్తాను.